నెల్లూరు జిల్లా విడవలూరులో ఎన్నో సంవత్సరాల మత్స్యకార ప్రజల కళ 3 మండలాలను కలుపుతూ పైడేరు మీద బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని గత 25 సంవత్సరాల క్రితం ప్రసన్న ఒక శిలాఫలకం వేసి పూర్తి చేయలేక చేతులు ఎత్తేస్తే మా నాన్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో 34 కోట్ల రూపాయలు మంజూరు చేసి బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేసి ఇచ్చారని మత్స్యకార గ్రామాల ప్రజలు సంతోషంగా ఉపయోగించుకుంటున్నారని ఇది ప్రజల పట్ల మాకు ఉన్న కమిట్మెంట్ అని కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. మీరేదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం కాజ్వే కంప్లీట్ చేసి అప్పుడు మీరు ఎలక్షన్ కి రండి. దాని ప్రజలందరూ హర్షిస్తారు. ఇవాళ మీరు ఆ కాజ్వే గురించి మాట్లాడుతూ వాడు వీడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను. నాలే కోసేస్తా ఇంకొకసారి కానీ వాడు వీడు కానీ అన్నారంటే మీరు మాట్లాడుతున్నారు. మీరు ఇవాళ ఇచ్చిన చెక్కులు నియోజకవర్గంలో చెల్లని చెక్కులు ఎలా అయితే మీరు ప్రతి ఒక్కరు మీ నాయకుల పేరు మీద తల మీద భస్మాసులు హస్తం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి చల్లని చెక్కులు ఇచ్చి వాళ్ళందరినీ మోసం చేసిన ఎమ్మెల్యే ఎవరున్నారంటే కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు వచ్చి మా గురించి మాట్లాడుతున్నావు. మేము నువ్వు చెప్పిన మాటని నీకు గుర్తు చేశాము. నువ్వు దానికి గుంజుకుంటున్నావు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. ఇవాళ నీ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే నువ్వు ఏమంటున్నావు? ఇవాళ 90 కోట్లతో శాంక్షన్ వచ్చింది. 90 కోట్లు సరిపోవు, ఇంకొక 90 కోట్లు కావాలని చెప్పి అనడం జరుగుతుంది. మేము కూడా అదే చెప్పాము. దానికి ఇనిషియల్ టెండర్ 80 కోట్ల రూపాయలు. దాన్ని సరిపోక నువ్వు 92 కోట్లకి ఎన్హాన్స్ చేశావు. ఆ 92 కోట్లకు కూడా నీ కమిషన్ తక్కువ అవుతాయని చెప్పి వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంకొక 90 కోట్లు పెంచాలని చూస్తున్నావనే కదా మేము చెప్పింది. మేము నీకు దాన్ని గుర్తు చేశాము. నువ్వు దాన్ని కంప్లీట్ చేసి ముందుకురా. ఇవాళ నీకు మళ్ళీ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలాంటి బ్రిడ్జ్లు ఒక్కటైనా నువ్వు కట్టావా ఇవాళ నియోజకవర్గంలో? మేమెన్నో కట్టా. మీకు కట్టి ఇక్కడ చూపిస్తున్నావు, నిదర్శనం ఇక్కడ ఉంది. అలాంటిది నువ్వేమన్నా ఒక్కటైనా పూర్తి చేసావు? ఎన్నో శిలాపలకలు చేసావు. ఒక్కటైనా 6 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్ అయినా నువ్వు చేసావా? ఇలాంటి ఒక్క కట్టడం అయినా నువ్వు చేసావా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అని డైరెక్ట్ గా ఇవాళ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. నీకు చిత్తశుద్ధి ఉంటే చూపించు నువ్వు చేసిన ఒక్క పని అని ఇవాళ చెప్తూ ఈ సెల్ఫీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి నువ్వు ఇలాంటి కట్టుబడి కట్టి చూపించాలని ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను.